వీళ్ళ ఫోన్ తీసావా? చెప్పు మధు, అడిగేది నిన్నే. తీసావా లేదా? తీశాను. ఎందుకు తీసావు? జరణి, నా ఇంట్లో ఎవరు ఎవరిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటివి చూస్తూ నేను ఊరుకోను. ఎందుకే ఎందుకే పడ్డ నిందలు సరిపోవా? వీళ్ళ గదికి వెళ్ళి వీళ్ళ ఫోన్లు తీసి చూడాల్సిన అవసరం నీకేమొచ్చింది? సరైన సమాధానం చెప్పకపోతే ఈ నోర్లు మూతపడవే. చెప్పు, అసలేం జరిగిందో చెప్పు. చెప్పు, మీ అమ్మాయి అడుగుతుందిగా, చెప్పు. ఎందుకక్క, ఎందుకంతలా అరుస్తావు? ఏదో అలా వస్తూ ఫోన్లు కొత్తగా కనిపిస్తే పట్టుకొని చూసిందేమో. ఇవాళ రేపు ఈ జనరేషన్కి వెరైటీగా ఏమేం మొబైల్స్ ఉంటాయా అని చూడటం కామనే కదా. మీ ఫోన్లని తెలిసో తెలియకో చూసిందేమో. దానికి ఇంత రాద్ధాంతం చేయాలా? దోషిని చేసి ఇలా అరవాలా? వదిలేయక్క. రేయ్, ఏంట్రా తెలియక తెడివేంట్రా? రోజుంటే నలుగురిలో ఉన్నప్పుడే ఏది మీ మొబైల్ ఇలా ఇవ్వండి, ఓసారి చూసిస్తాను అని చెప్పొచ్చు కదా. ఎవ్వరూ లేనప్పుడు చాటుగా నా గదిలోకి వచ్చి నా ఫోన్ తీసి చూస్తుందంటే ఏంట్రా దాని అర్థం? వదిలేయమంటావేంటి? అరే, ఈ జనరేషన్ వాళ్ళకే ఎక్కువ టెక్నాలజీలు, చాలా ఎక్కువ అప్లికేషన్స్ తెలుసు. ఏమైనా మా ఫోన్లు హ్యాక్ చేసిందేమో, ఎవరికి తెలుసు? రేపు నా అకౌంట్లో అమౌంట్స్ మాయమైతే ఎవరిని అడగాలి? అంత నీచమైన బుద్ధులు మాకేం లేవు. ఆహాహా, అయితే దీని టచ్ అందామా? ఇది మా ఫోన్లు తీసి ఏం చేసిందో మాకు స్పష్టంగా తెలియాలి. ఏంటక్క పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? చిన్నపిల్ల. అది మీ ఫోన్లో హ్యాక్ చేయడం ఏంటి, అమౌంట్స్ కాజేయడం ఏంటి? మాట్లాడేదేదో కాస్త అర్థం పర్థం ఉండేలా మాట్లాడు. తను అలాంటి పనులు చేసే అమ్మాయి కాదు. సరే, తను మీ ఫోన్లు టచ్ చేయడమే తప్పైతే తన తరపున నేను సారీ చెప్తున్నాను. వదిలేయక్క. ఏంట్రా, ఈ మధ్య నువ్వు చాలా మారిపోయావు.
నీ ఇంపార్టెన్స్ ప్రయారిటీస్ అన్నీ మారిపోయాయి. వాళ్ళ మీద పార్షాలిటీ ఎక్కువైపోయింది. వాళ్ళను ఒకలా చూస్తున్నావు, నన్ను విని మరోలా చూస్తున్నావు. నీకు వాళ్లే ఎక్కువైపోయారు, మేము పనికిరాని వాళ్ళం అయిపోయామా? తప్పు చేయని వాళ్ళ మీద గుడ్లు రుముతున్నావు, పట్టుబడ్డ వాళ్ళని తేలిగ్గా తీసుకోమంటున్నావు. నీ వాలకం వరుస నాకేం అర్థం కావట్లేదురా. అర్థం కాకపోతే పెద్ద నష్టమేం లేదత్త. హ, అవునులే, నష్టపోయేది మేమే కదా, నీకేం బాధ? అక్క వద్దులేయి ప్లీజ్. నష్టం లేదు, కష్టం లేదు. ప్రతిదాన్ని ఎక్కువగా ఊహించుకోకు. వదిలేయమ్మా, మావయ్య చెప్తున్నాడు కదా, ఏ, ఏదో మన ఫోన్లు వెరైటీగా కనిపించుంటాయి. అందుకే తను కాస్త వాటి మీద ఇంట్రెస్ట్ చూపించిందేమో. నువ్వు తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. వదిలేయమ్మా. ఏంట్రా నువ్వు? ఏం లేదులేమ్మా, పద. ఏంట్రా పద అంటావు? అక్క వదిలే, రేయ్, మీరు వెళ్ళండి. మధు, ఇంకొకసారి ఇలా ఎప్పుడు చేయకు. వీళ్ళు లేనప్పుడు వీళ్ళ గదికి వెళ్ళకు. వెళ్ళు. ధీరజ్, మూవ్. వెళ్ళక్క. పదమ్మా. రేయ్, నువ్వు రా. ఆగరా. రా. జనని తనేం తప్పు చేసి ఉండదు. అంత సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు. ఏంటని అడిగితే సమాధానం లేదు. ఇందాక చూడు, అసలు వాళ్ళ గదిలోకి ఎందుకు వెళ్ళింది? ఆ ఫోన్ ఎందుకు తీసింది? అసలు గుణ కలగ చేసుకున్నాడు కాబట్టి అంతటితో ఆగింది. లేకపోతే ఆ శక్తి ఎంత రభస చేసేది? అసలే ఎప్పుడెప్పుడు మమ్మల్ని యాగి చేయాలా అని చూస్తున్న మనిషి ఇదేమో పోయి ఆవిడకు అవకాశం ఇచ్చింది. అసలు దీని ప్రవర్తన ఏంటి? నువ్వేమన్నా గమనిస్తున్నావారా? నేను చూస్తూనే ఉన్నానమ్మా. దానిలో చాలా మార్పు వచ్చింది. అదోలా బిహేవ్ చేస్తుంది. నీకు అర్థం కాక ఎలా కన్ఫ్యూజ్ అవుతున్నావో నేను అలాగే కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఎంత ఆలోచించినా కారణం తెలియట్లేదు. అసలు అత్త ఫోన్తో మధుకేం పని? అదే నాకు అంతు చిక్కని ప్రశ్నలా ఉందిరా. అయినా అది నీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది కదా. ఈ విషయంలో నీతో ఏం చెప్పలేదా? లేదమ్మా, చెప్తే కన్ఫ్యూజన్ ఎందుకు? నేనే నీకు చెప్పేవాడిని కదా.